Our brains are remarkable and miracles. Even but they can't do everything unless we give them high technology. Hippocampus is the gateway of memories. Short-term memories are stored in the prefrontal cortex, but eventually they have to be transferred to the long-term memory, and that's where the hippocampus comes in. ఒక నత్త నుంచి ఇంకో నత్తకు ఆర్ఎన్ఏ ఇంజెక్ట్ చేయటం ద్వారా మెమరీ ట్రాన్స్ఫర్ చేశారు శాస్త్రవేత్తలు. మెమరీస్ రీస్టోర్ చేయటమే కాకుండా ఇంకా ఎన్నో అంశాలపై ఆర్ఎన్ఏ సెల్యులర్ మెసెంజర్ ద్వారా ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. న్యూరాన్స్ లోని న్యూక్లియస్ లో మెమరీస్ స్టోర్ చేయబడి ఉంటాయి. ఆర్ఎన్ఏ ద్వారా ఈ మెమరీస్ తిరిగి రీస్టోర్ చేయటం సాధ్యమవుతుందని సైంటిస్టులు నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో ల్యాబ్స్ లో ఈ మెమరీ ట్రాన్స్ఫర్లపై రీసెర్చ్ కొనసాగుతోంది. Now we welcome the young neuroscientist Dr. Sara. WBE, whole brain emulsion. దీన్నే మైండ్ అప్లోడ్, బ్రెయిన్ అప్లోడ్ ఆర్ మైండ్ కాపీయింగ్ అంటారు. హ్యూమన్ బ్రెయిన్ లో 86 బిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ మరో న్యూరాన్ తో డెండ్రైట్స్ ద్వారా, ఆక్సాన్స్ ద్వారా కనెక్ట్ అవుతాయి. దిస్ ఇస్ మై క్యూట్ ఎలుక. If you're able to take the mice and access electrical signals coursing through its hippocampus and record them and shot the memories back into its hippocampus, the mouse remember the task. Let me show you my cute Eluka. Eluka, come here, come here, come here, come here. Guys, please help me find her. Oh no! Check there, under the chair, under the chair. హలో హా అరుణ్ చెప్పు. ఏంటి టెన్షన్ పడుతున్నావు? నా ఎలుక మిస్ అయింది అరుణ్. వాట్? అరే ఎలుక, ద వన్ ఆన్ విచ్ ఐమ్ ట్రైయింగ్ మెమరీ ట్రాన్స్ఫర్. దాన్ని ఇప్పుడు ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు అరుణ్. సరా, నువ్వు ఎలక్కే టెన్షన్ పడితే ఎలా? టాప్ క్రిమినల్ ఒకడు జైలు నుంచి తప్పించుకున్నాడు. డిపార్ట్మెంట్ అంతా టెన్షన్ పడుతుంది తెలుసా? హూస్ దట్ గాయ్? ద గై హూస్ అక్యూజ్డ్ ఇన్ కాశీ విశ్వనాథ్స్ మర్డర్. పేరేంటి? శంకర్. సార్, ఆ శంకర్ గాడు నా మూతి పళ్ళు ఇరగొట్టి బొల్లారం ఫ్యాక్టరీలో దూరిండి సార్. ఐ నీడ్ బ్యాకప్ సార్. మన డిపార్ట్మెంట్ ఇచ్చొచ్చి సవాల్ యానిమల్ ఎక్కున్నాడు సార్. మామా, మామా, పోలీస్ మామా. కాల్చి పారేస్తా. శంకర్, నాతో కిరికిరి అంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగ్ కట్టేసినట్టే. నేను జైలు నుంచి తప్పించుకుంది బార్కాస్ బిర్యానీ దీనికిగా, యాట కొయ్యనికే. ఏడాది సంధి దిమాగ్ ఖరాబై తిరుగుతున్నా ఒక్కలాయలు బెట్టకుర్రి. శంకర్, నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో. ఎందుకు చెప్తున్నానో విను. మామా, మామా, జ్ఞాన్ మధ్యేనా మాకేం చేయాలో తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు. ఈడప్ప తోడు షానేగాడే.
అమ్మా ఖాళీ పీలి లొల్లొద్దు, నీకు బి సంసారాలున్నాయి. చుప్చాప్ ఇంటికి పోరి, మీ పెండ్లం పక్కన పండుకోరి. నాతో పండుకోనికి ట్రై చేయద్. నీకు నిద్రుండదు, బయట తెల్లారదు. हैंडकफ डालो साले को. Hey! యూనిఫామ్ కి ఇజ్జత్ ఇచ్చి ఇప్పటిదాకా తక్కువ కొట్టినా ఇంకియా. యూనిఫామ్ లేదు, ఇజ్జత్ లేదు. దేవా, శంకర్ జైలు నుంచి తప్పించుకున్నాడు. ఎప్పుడు? గంట అయింది. డీజీపీకి ఫోన్ చేయి. హలో సార్. దేవేంద్ర గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. డీజీపీ. డీజీపీ నమస్తే సార్. మా నాన్నగారు పోయి ఏడాదైంది. ఆయన ఆత్మశాంతి కోసం ఇక్కడ సంవత్సరికం చేస్తున్నాం. ఈ టైంలో మా నాన్నను చంపినోడు తప్పించుకున్నాడని తెలిస్తే మాకెలా ఉంటుంది? సెంట్రల్ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఎవరైనా కోఆపరేట్ చేశారా? లేదా మీ చేతకాంతనమా? అర్జెంట్గా శంకర్ గారిని పట్టుకుని లోపలేయండి. దేవా, లోపలేయడం కాదు, వాడిని కాల్చి చంపేయి మనం. అక్క, ఊరుకో. ఏడికెళ్ళొస్తున్నావు బిడ్డ? చర్లపల్లి యాడికి పోతున్నావు? లష్కర్ పోతున్నా. పనికి పోతున్నావా, పోరు కొరపోతున్నావా? అట్లా చిన్నవాయి ఉన్నావెందుకు? పరిశాన్ అవుతున్నావెందుకు? నీ కథ ఏంటిదో చెప్పాలి. ఏదో పోరున్నట్టుంది నీ కథలా. దాని పేరేందో చెప్పు. చాందిని. సాందినా? ఏడ కలిసినావు నువ్వు? చెప్పు, ఏడ కలిసినావు? రేయ్, సీదా పోయి గుద్దిపడే. ఎవడొస్తాడు నేను చూస్తా. ఏంది అది? గుద్దు గుద్దు గుద్దు. శంకరా మజాకా. You idiot! Can't you see? We are working here. Don't you have common sense? Are you mad or what? ఏం తమ్మి ఆంగ్లం గారుతుంది? ఏ స్కూల్లో పుట్టినావు? First, you speak properly. Okay? And behave yourself. మీ ఓనర్ ఆడా? Why? Why? Why do you want my honor? Talk to me. మీ ఓనర్కి ఓ టీ నీకు వచ్చిన. Then give it to me. Give it. ఇంకా డజన్ ఉన్నాయి, ఇవ్వాలనా? Sir, మా ఓనర్ 6th ఫ్లోర్లో ఉన్నారు సార్. లాంగ్వేజ్లా క్లాష్ వచ్చినప్పుడు కీంచి కొట్టాలి. కమ్యూనికేషన్ ఖరాబ్ అయితే కాన్ బారి గుంజాలి. అవునా? చక్కగా అవుతాం. ఆ లిఫ్ట్ ఆడు ఇంకా. కంప్లీట్ చేసేయండి. అలాగే సార్. ఓకేనా? ఓకే. ఏంటి శంకర్ ఇలా వచ్చావు? నా బిడ్డనిచ్చి నీకు పెండ్లి చేద్దామని వచ్చిన. చేసుకుంటావా?
ఫోన్ ఎందుకు ఎత్తుతలేవరా? శంకర్ అది ఇదే సైడ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు కాకా నేను నీకు హెల్ప్ చేసినామా లేదా? చేసిండ్రు. నువ్వు బిల్కుల్ ఆరామ్సే బిల్డింగ్ కట్టినావా లేదా? కట్టినా. మళ్ళా అన్నం పెట్టినోనికి సున్నం పెడతావురా? అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకు ఈ ఫ్లాట్ కావాలి. శంకర్ ఈ 3000 ఎక్సెప్ట్ శంకర్. గా ఒక్క మూసి బాల్కనీ చేయి. నాకు ఈ గోడొద్దు, తీసేయి. సార్ అది పిల్లర్ సార్, బిల్డింగ్ పడిపోద్ది. తీసేయి. దీని కాస్ట్ ఎంతో తెలుసా? ఈడ ప్రొజెక్టర్ పెడితే దీనమ్మ బొమ్మ ఆడబడాలి. ఏంది? నీ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేస్తా శంకర్. ఏంద్రా అది? కిచెనా? నాకు కిచెన్ వద్దు. శంకర్ ఏంది, వండుడేంది? శంకర్ ఇంకొక 10 lakhs ఎక్కువ ఇస్తా శంకర్. హాల్ సెంటర్లా టబ్బు కావాలి. దాంట్లో కూర్చుని 2 పెగ్గులేసి కాళ్ళు చాపి అట్లా సినిమా చూడాలి. ఏం సినిమా చూద్దాం? అరే ఏం సినిమా రాది మన రిలీజ్ అయింది టామీ క్రూజ్ది. శంకర్ నువ్వు చాలా టూ మచ్గా అడుగుతున్నావు. నాటకాలు మింగుతున్నావు బెస్సాలే. कौन है बे तू? ఛాతి మీద చటాక్ మాంసం లేదు, నువ్వు పెద్ద రౌడీవా? ఎంతెంత పెద్ద పైల్వాన్లనే చూసినా తెలుసా? మా ఓనర్నే కొడతావా? అంత మొగోన్వా? రేయ్ నీకంటే పెద్ద రౌడీన్రా నేను. ముందు నాతో కొట్లాడు. వరంగల్ కాలేజ్లో పోరగాళ్లను ఉచ్చబోయించిన సిద్దిపేట సెంటర్లో అడుగు, చాందిని గురించి చెప్తారు. నేను చిటికేస్తే తారనాక నుంచి చిత్రనాక దాకా అందరు నిలబడతారు. అందుకే నేను చిటికెయ్యా. అంబర్పేట్ యాదవ్, షాద్ నగర్ సత్తి, గౌలిగూడ గణేష్ నన్ను అక్క అక్క అని రాఖీ కట్టించుకొని పోతారు. సమజైందా? ఏంద్రా అట్లా చూస్తున్నావు? ఏయ్